వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. తెలంగాణ అధికార పక్షానికి తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. గతానికి భిన్నంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య పోటీ అంతకంతకు ఎక్కువ అవుతుంది. దీంతో సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం ఆలస్యం అవుతుంది. మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ చేసిన కాంగ్రెస్ పార్టీ మరో 8 నియోజకవర్గాల్లో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది. దీనికి కారణం ఈ 8 స్థానాలకు అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. అది ఎలా అన్నది చూస్తే, హైదరాబాద్ పార్లమెంట్ చూసుకుంటే మజ్లిస్కు కంచుకోట లాంటి ఈ స్థానాన్ని తన సొంతం చేసుకోవాలన్న పేరాసలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ అదేమాత్రం ఈజీ కాదనే విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి పోటీ మజ్లిస్కు మింగుడు పడని రీతిలో ఉండాలన్న ఆలోచనతో కాంగ్రెస్ అంటూ చెబుతున్నారు. తొలుత మజ్లిస్కు భద్రశత్రువు అయిన ఎంబీటీకి మద్దతు ఇవ్వటం, వారితో కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలో నింపాలని భావించారు. అయితే తర్వాతి కాలంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రేసులో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లతో పాటు అలీ మస్కతి, న్యాయవాది షహనాజ్ తబుసంలు కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మరి టికెట్ రేసులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. ఇక మెదక్ బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎంపీ స్థానాన్ని ఏది ఏమైనా కాంగ్రెస్ విజయం సాధించాలన్న పట్టుదలతో తెలంగాణ అధికార పక్షం ఉంది. దీనికోసం బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరి పటాన్చెరు టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్ ఆ తర్వాత కాలంలో బీఎస్పీ నుంచి పోటీ చేయడం తెలిసిందే. నీలం మధుతో పాటు పలువురు అభ్యర్థులు టికెట్ను ఆశిస్తున్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ కుమార్తె త్రిష, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా కూడా టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో జగ్గారెడ్డి సతీమణికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న పేర్లలో నీలం మధుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా భువనగిరి, ఖమ్మం చూసుకుంటే ఈ 2 ఎంపీ స్థానాలకు భారీ ఎత్తున టికెట్లు ఆశిస్తున్నారు. ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో ఈ 2 ఎంపీ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఖమ్మం ఎంపీ విషయానికి వస్తే మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగంధర్లతో పాటు ఇండస్ట్రియలిస్ట్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు సీనియర్ నేత విహెచ్ సైతం టికెట్ను ఆశిస్తున్న రేసులో ఉన్నారు. ఇక భువనగిరి ఎంపీ స్థానం విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అయితే ఇదే స్థానాన్ని మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి పేరు కూడా వినిపిస్తుంది. వీరితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. వీరితో పాటు కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన పవన్ రెడ్డి కూడా రేస్లో ఉన్నట్టు చెప్తున్నారు. ఇంతమంది మధ్యలో చివరకు టికెట్ ఎవరికి దక్కనున్న అన్నది మాత్రం ఉత్కంఠంగా మారింది. ఇక వరంగల్ విషయానికి వస్తే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తారన్నమాట వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రకటించిన 2 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో అభ్యర్థులుగా మాల సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ ఫైనల్ చేసే వీలుందన్నమాట వినిపిస్తుంది. ఇక రేసులో ఉన్న వారిలో దింబాట సాంబయ్య, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పసునూరు దయాకర్, గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ రాగమల్ల పరమేశ్వర్లు టికెట్లు ఆశిస్తున్నారు. మరి ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తున్న ఈ 3 ఎంపీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో ఈ 3 స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ 3 నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్కు పెద్దగా బలం లేని నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తున్నారు. కరీంనగర్ ఎంపీ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్ రెడ్డి, ఆయన పేరు బలంగా వినిపిస్తుంది. ఆయనతో పాటు వెలిచల రాజేంద్ర పేరు వినిపిస్తుంది. అయితే ప్రవీణ్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు చెప్తున్నారు. నిజామాబాద్ విషయానికి వస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేస్తారని చెప్తున్నారు. బాల్కొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ముత్యాల సునీల్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ విషయానికి వస్తే స్థానిక నేతలతో పోలిస్తే బయట నుంచి తీసుకొచ్చిన నేతల్ని బరిలో దింపుతున్నారని చెప్తున్నారు. రిమ్స్ వైద్యురాలుగా పనిచేసిన డాక్టర్ సుమలత ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆత్రం సుగుణలో ఒకరు బరిలో ఉంటారని చెప్తున్నారు.